వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు రీతు ఎలిమినేషన్ గురించి మాట్లాడదాము, అలాగే అప్డేట్ కూడా మాట్లాడదాం. రేపు జరగబోయే అప్డేట్స్తో పాటు రీతు నామినేషన్ అన్ఫెయిరా ఫెయిరా, అంతేకాకుండా రేపు వస్తున్నది ఎవరు, ఎక్స్ కంటెస్టెంట్ వస్తున్నారా లేదు మన అభిమానులు లోపలికి తీసుకెళ్తున్నారా, దాని గురించి కూడా డీటెయిల్స్ మాట్లాడదాం. ముందుగా మనం రేపు జరగబోయేది మాత్రం సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్ కంటెస్టెంట్ పోయి వాళ్ళతో మాట్లాడి నువ్వు ఇది చేసావు, నువ్వు అలా చేసావు, నీకెందుకు ఇది, నీకు ఆమెతో ఏం ప్రాబ్లం అని చెప్పించడం మనం ఆల్రెడీ కరోనా టైంలో కూడా చూసాము. గ్లాస్ మాత్రం పెట్టి యువతల ఎక్స్ కంటెస్టెంట్ పెట్టి అవతల వాళ్ళని డిస్కషన్ చేయడము అందరూ చూసినాం. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా పబ్లిక్ వాళ్ళకపోయి వాళ్ళ గురించి ప్రశ్నలు వేసే విధానము, అలాగే ఎవరిని ఏం ప్రశ్నలు వేస్తారు, దానివల్ల వాళ్ళకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు జరిగేది ఏమంటే, ఈ లోపల ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ఒక 10 మందిని సెలక్షన్ చేసి వాళ్ళ అభిమానులు అనుకుని చెప్పుకునే వాళ్ళని, అలాగే వాళ్ళ అభిమానులకి ఆపోజిట్ ఉండే వాళ్ళని అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళి వాళ్ళలో ఉన్న అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఊరికే సెలక్షన్ చేయరు వాళ్ళు. మీరు ఏ క్వశ్చన్ అడుగుతా అన్నారు అది చెప్పండి మాకు, ఆ క్వశ్చన్ బట్టి మిమ్మల్ని సెలక్షన్ చేస్తాము అన్నట్టు బిగ్ బాస్ తీసుకుంటాడు. లేదంటే నువ్వు ఊరికి పోవడము, పోతున్నమ్మా వస్తున్నమ్మా అనే వాళ్ళకు లోపలికి ఎంట్రీ ఇవ్వరు. ఎందుకంటే అందరూ నేను వెళ్తానంటారు. అక్కడ సైలెంట్గా ఉంటే అడిగేది ఎవరు, క్వశ్చన్ అడగాలి కదా. ఇప్పుడు జర్నలిస్ట్ కానీ ఎవరన్నా పాత్రికేయ మిత్రులు ఎవరైనా అయితే కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏం అడగాలి, వాళ్ళని ఎలా అడగాలో తెలుసు. ఆడియన్స్లో అంత ఉండదు. వాళ్ళు చూస్తే చాలు, మా అభిమాన కంటెస్టెంట్ చూద్దాం, ఆ ఇల్లు చూద్దాం, వాతావరణం చూద్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ముందుగానే వాళ్ళకు చెప్పి పంపించింటారు. దీనివల్ల ఉపయోగం ఏమంటే లోపల ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉపయోగం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రైజ్ చేసే కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు తెలుసుకొని ఈ వారం అన్నా కొంచెం జాగ్రత్త పడదాం, దగ్గరకు వచ్చింది ఈ వారం పైన ఉంది కదా, అది కూడా మనం జాగ్రత్త చేసుకుందాం అనే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్దాం. ఫస్ట్ తనూజని అడుగుతారు అనుకుందాం. తనూజ గారు, మీరు కళ్యాణ్తో చాలా క్లోజ్గా ఉంటున్నారు కదా, దాని ఫ్రెండ్షిప్ ప్రేమ ఏదన్నా అని అడిగే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇంకొకటి, తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ గేమ్ దానివల్ల మీకు ఇబ్బంది కలగదా, ఉంటారుగా, ఎవరెవరు అడగాలని ఉంటుందిగా, కాకపోతే అవి చెప్పకపోవచ్చు. అది జరుగుతుందా జరగదా అనేది ఇది ఊహాగానం మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రేపు పోయే ఆడియన్స్ ఏం చెప్తారు, ఇది అడిగితే బాగుంటుంది కదా అనుకునేది మనం ఆలోచిద్దాం. వాళ్ళు ఎలా అడిగితే బాగుంటుంది, తనుజ గేమ్ బాగుపడడానికి మనం ఏదైతే అడగాలో అది మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ పాయింట్ పెడితే మాత్రం తనుజకి అర్థమైపోతుంది అమ్మాయి చాలా షార్పు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పుకోవడంలో ఆమెకు తెలిసింది అంతా ఎవరికి తెలియదు. ఈ వచ్చే వాళ్ళు కూడా అలాగే ఖచ్చితంగా మీరు కళ్యాణ్ మాయలో పడిపోయారా, లేదండి కళ్యాణ్కి మీరు చేస్తున్న సాయం మాకు నచ్చలేదండి ఆడియన్స్ చెప్పాల్సింది, మేడం మీరు కళ్యాణ్కి అంత సపోర్ట్ ఇవ్వడం మాకు నచ్చలేదు మేడం అని చెప్పడము, లేదంటే మీ బాండింగ్స్ అవి అని అంటున్నారు కదా, వాళ్ళకు మీ నుంచి అంతే బాండింగ్ మీకు ఉందా అని అడుగుతారు. ఇంకా కళ్యాణ్ కూడా అడుగుతారు. కళ్యాణ్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఏమన్నా అడుగుతారు. ఒక్క నిమిషం. కళ్యాణ్ గురించి కూడా కొన్ని అడిగే క్వశ్చన్స్ ఉంటాయి ఏవోటి, కాకపోతే అవి ఏమడుగుతారు, ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ టికెట్ ఫైనల్ కొట్టాడు, ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాడు. కాబట్టి ఆ అబ్బాయిని అడగడానికి ప్రశ్నలే లేవు నాకు తెలిసి. ఏమన్నా అడిగితే మీది రియల్గా తనుజ మీద ఉన్నది మీ ఫ్రెండ్షిప్ లవ్ అని అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంట్రవర్సీగా ఉండేది, కాంట్రవర్సీ అనకూడదు కానీ బాగా ఎక్స్పోజ్ అవుతున్నది వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్పే. డీమాను రీతు తర్వాత అంతే రేంజ్లో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటారా, లవ్ అంటారా, లేదంటే వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ అంటారా, దాని గురించి తప్ప వేరేదో అడిగేకి లేదు. ఇంకా లేదు, ఇంకా మన భరణి గారికి అడిగితే భరణి గారిని అడగచ్చు. ఏమని, సార్ మీరు రీఎంట్రీ తర్వాత చాలా బాగా ఆడుతున్నారు సార్, కానీ మీరు తనుజ వైపు ఎక్కువ ఉన్నారు, ఆమె టాప్లో ఉందని తన వైపు ఉన్నారా, అలాగే సుమన్ శెట్టి మీది బాండింగ్ బాగుంది సార్, మీరు ఇచ్చే సపోర్ట్ బాగుంది వాళ్ళకి, మీరు ఇలాగే ఉండండి అని అడిగే ఛాన్స్ ఉంది. దానికి తను ఏం చెప్తాడు, ఎవరు భరణి గారు. అలాగే ఇంక నెక్స్ట్ ఎవరు, సంజన గారు. సార్ మేడం సంజన గారు మీరు చాలా బాగా ఆడుతున్నారు, ఇవే ప్రశ్నలే ఇంక వాళ్ళు అడిగేది కూడా నాకు తెలిసి. ఇంతకన్నా మంచి పడితే ఇంకా మనం మేలు అనుకుందాం. ఇది రేపు జరగబోయేది. రేపు అంటే మొన్నాడు వస్తుంది ఇది మనకి.
అలాగే సంజన గారు కూడా, సంజన గారిని ఏమడుగుతారు, మేడం మీరు చేసే ఆ దొంగతనాలు ఆ చిలిపి పనులు చాలా బాగుంటాయి. ఇంకా సుమన్ గురించి చెప్తే సుమన్ గురించి అడగడానికి ఏమి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే తను ఎవరైనా చెప్తే ఆయన చేస్తాడు కాబట్టి పాపం ఆయనకేం లేదు. అంటే వాళ్ళందరినీ పొగుడుతారు, సార్ మీరు అలా చేశారు, ఆ రోజు ఇలా చేశారు, మీరు ఆపొద్దు ఎందుకు చేశారు, మెయిన్ క్వశ్చన్లు వాళ్ళు పడేటివి. మీరు ఆపొద్దు మా కంటెస్టెంట్ ఎందుకు ఇలా చేసినారు, లేదంటే పలాని వ్యక్తిని ఇలా ఎందుకు అన్నారు, మీరు ఏదో మనసులో పెట్టుకొని చేశారా, మీకు ఆమె మీద ఏం ఉద్దేశం ఉంది, భరణి గారి మీద మీకేం ఉద్దేశం ఉంది, ఇలాంటివన్నీ అడగడము. దానివల్ల ఏమన్నా అంటే కంటెస్టెంట్లకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు, కొంచెం మందికి డ్రా బ్యాక్ కూడా రావచ్చు. ఎందుకంటే ఓహో నేను ఇంత తప్పులు చేస్తున్నానా, బయట వాళ్ళకి ఇలా పోతుందా అని వాళ్ళు డిప్రెషన్లో పోవడానికి కూడా కారణం అవ్వచ్చు. దానికన్నా అంతకన్నా ముందు ఎపిసోడ్ గురించి మాట్లాడితే, నాగార్జున గారు తనూజని కావాలని టార్గెట్గా మాట్లాడుతున్నారా, లేదంటే చూటిపోటి మాటలతో తనను కొంగదీసేకి మాట్లాడుతున్నాడా, తనలో ఉన్న కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. ఆమె అన్ని ఏడుపులు పెడపప్పులు మానేసి ఆమె ఎంత స్ట్రాంగ్ అయిందంటే, ఒకనొక స్టేజ్లో ఏడవాల్సిన ప్లేస్లో కూడా ఏడవడం మర్చిపోయింది అమ్మాయి. ఎంత బాధ కలిగినా కానీ గట్టిగా స్ట్రాంగ్గా నిలబడింది. అలాంటి అమ్మాయిని పట్టుకొని మీరు మరీ ఎప్పుడో పాతదంతా పట్టుకొని అది జోక్ అనుకుంటున్నారు, కానీ వీళ్ళు అది జోక్ కాదు సార్. అది తనని మీరిచ్చే మాట, ఒక్క మాట చాలు ఇంకా డౌన్ చేస్తుంది. నాగార్జున గారు అంటే ఓహో నాగార్జున చెప్పినాల నుంచి ఒకలా ఉంటుంది, నాగార్జున చెప్పకముందు ఒకలా ఉంటుంది. మీరు చెప్పారంటే మిమ్మల్ని ఫాలో అయ్యి ఓట్లు గుద్దే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు ఎవరిని పొగిడితే వాళ్ళకు ఓట్లు గుద్దుతారు, నువ్వు ఎవరు తిరిగితే మేము అలా ఓట్లు గుద్దే వాళ్ళు ఉంటారు. అంతేకాదు చాలా మార్పులు వస్తాయి. ఆయన ఎందుకు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు ఎందుకు చేస్తారు మరి? తనూజ గురించి అంట ఒక ఆమెను పిలిచి, మీకు ఎవరంటే ఇష్టం అంటే తనూజ గారంటే ఇష్టం. ఎందుకమ్మా మీకు అంటే, నాకు 9 సీజన్లో నేను చూసుకుంటూ వచ్చాను సార్, నాకు 3వ సీజన్ అంటే ఇష్టము అంటుంది. 3వ సీజన్ అంటే ఇష్టం అంటే మరి చిప్లగంజ్ అంటే ఇష్టమా నీకు? అవును సార్, ఆయన నవ్వితే నవ్వాం, ఏడిస్తే ఏడ్చాం, మాకు ఆయన అంటే చాలా ఇష్టం, మేము అన్నీ ఇష్టం అంటే, ఓహో ఏడుపు అంటే ఇష్టమా మీకు? అందుకేనా తనూజ కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమా అంటే, ఆ అమ్మాయి ఏడుపు ఒకటే కనిపిస్తుందా మీకు? ఆ అమ్మాయి ఆడే గేమ్ కనిపించట్లేదు వీళ్ళకి. అసలు ఆమె ఆడుతున్నట్టు ఎవరన్నా ఆడుతున్నారా గేము? నిష్కారణంగా నేను వారం ఆమెను టార్గెట్ చేసి అదే పని కదా నన్ను. ఆ అమ్మాయి లాస్ట్కి ఏమైంది, నేను ఇప్పటికైనా నాగార్జున గారి దగ్గర నేను శభాష్ అనిపించుకోవాలి, నేను చేసిన తప్పులు చేయను అనేది. ఆ అమ్మాయి తప్పులే లేవు సార్ అవి. ఆ అమ్మాయి తప్పులే కాదవి. వీళ్ళు భూతత్వం పెట్టి చూసి దాన్ని తప్పు అని పేరు పెట్టారు, కానీ అమ్మాయి ఎప్పుడన్నా తప్పు చేస్తుందా? ఆమె చేసిన తప్పు ఏదైనా ఉందంటే నేను ఇప్పటికీ చెప్తాను, ఆమె గేమ్ వదిలేసి వాళ్ళ కోసం ఆడడం అనేది తప్పు. అది మీరు చెప్పాల్సింది పోయి వీళ్ళు పోయి వాళ్ళకి చెప్పాలి. వీళ్ళు పోయి వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్ళనే కృంగదీసడం ఏంటి? అసలు మీకు టాప్ 1, 2ని ఎలా చూడాలి? మీరు రెండు కళ్ళులా చూసుకోవాలి బిగ్ బాస్ టీము. అంతేగాని ఒకరినొకలాగా చూడడం ఏంటి అసలు? మీరు చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఒక 2 ఉన్నారు, కొడుకులు అనుకుందాం. 2 కొడుకులు ఉన్నారు, ఒకటి చిన్నోడు ఒకటి పెద్దోడు ఉంటారు, మనం సంపాదిస్తుంటారు మన ఇంట్లో వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాము, అబ్బా మా పిల్లలు ఎదిగినారు, 2 బాగా తయారైనారు, 2 సంపాదన చేస్తున్నారు అంటే ఇద్దరికి సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే వాడిని ఎక్కువ వీడిని తక్కువ చేస్తే వాళ్ళు ఫీల్ అయితే మనకే కదా లాసు. వాడు ఒక పొరపాటున ఇంకా నన్ను ఏం పట్టించుకోలేదనేసి వాడు అల్లరి చిల్లరగా తిరగడము, లేదంటే మా ఇంట్లో వాల్యూ లేని సార్ నేను ఎందుకు వీళ్ళకి పని చేసి పెట్టాలి అని వాడు అల్లరి చేయడా. సేమ్ పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో కూడా ఉంది. మీకు తనూజ ఇచ్చే ఏమంటారు ఎఫర్ట్, ఆమె ఇచ్చే ఎఫర్ట్ మీకు కనపడలేదా? ఎంత బాగా ఆడుతుంది సార్. ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు ఆమెను అనాల్సిన అవసరమే లేదు. మరి ఆమె ఏం చేసింది ఈరోజు? ఏం చేయలేదు. మళ్ళీ ఆమెను కూడా తెచ్చి మీరు ఏమనుకుంటారు, కామెడీకి అంటున్నాను. అది కామెడీ కాదు సార్, మీ కామెడీ ప్రజల్లో కామెడీగా వెళ్ళదు. అది నాలాగా ఎంతమంది అనుకుంటున్నారు? చాలామంది అదే మాట అంటారు. అరే ఇది ఎలా ఉన్నా కానీ ఈరోజు మన రీతుకు జరిగిన ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఫెయిర్ అనుకుంటున్నారు, అన్ఫెయిర్ అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకా ఉన్నారు కదా అన్బర్తి ఉన్న కంటెస్టెంట్ ఎవరన్నా అంటే
సుమన్ తీసేయాల్సింది. కాకపోతే సుమన్కి కొంచెం ప్లస్ అయినది ఎక్కడంటే, అనుకోకుండా అతను ఒక్కసారిగా గేమ్లో లేయడం వల్ల ఆ తాళ్ళు పట్టుకొని నిలబడే గేమ్లో బాగా ఆడడం వల్ల తన గేమ్ని తను స్ట్రాంగ్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. అలా అంటే మరి రీతు కూడా చేసుకుంది కదా. రీతు కూడా ట్రయాంగిల్ గొడవ కానీ ఇంకా వేరే గేమ్స్ కానీ అన్నీ బాగా ఆడుకుంటా లాస్ట్ వరకు రావడం అనేది అమ్మాయికి అది ప్లస్సే. కాకపోతే ఇక్కడ ఆమెకు జరుగుతున్నవన్నీ డ్యామేజ్లు అవుతున్నాయి. గెలవడానికి ఒక్క గేమ్ కూడా ఆమెకి పర్ఫెక్ట్ గెలుపు లేదు. అంతే మరి తనకు ఒక గేమ్ కూడా పర్ఫెక్ట్ గేమ్ పడలేదు. అది సుమన్కు ఒక్క గేమ్ అన్నా కానీ స్ట్రాంగ్ గేము తనకు పేరు తెచ్చే గేమ్ పడింది. దానివల్ల సుమన్ నిలవడానికి కారణం, ఓట్లు పెరగడానికి కూడా కారణం అని చెప్పాలి. మన రీతు అట్లా లేదే. ఫస్ట్ గేమ్ వచ్చేసి కావాలని వీళ్ళిద్దరూ ఓడిపోయి ఎవరు మన కాయిన్ టాస్క్లో ప్లాన్ చేసి తనను బకరాన్ చేశారు అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి తను గెలిచినా అది గెలుపులేక తీసుకోలేరు. దానివల్ల తనకు ఒరిగింది ఏమీ లేదు. రీతుకు వచ్చిన దానివల్ల ఆ గేమ్ గెలవడం వల్ల తనకి ఏమైనా వచ్చిందంటే ఏమీ లేదు, శూన్యం. ఎందుకంటే వీళ్ళు ప్లాన్ చేసి తను బకరా చేశారంటే తనకి ఎలా క్రెడిట్ వస్తుంది? దానివల్ల చేసిన పని అంతా ఉపయోగం లేకుండా అయిపోయింది. అందుకే ఆమె 2-3 సార్లు అంటుంది చూడు, ఏంట్రా ఏం గేమ్ అన్నా నాకు ఇలాగే జరుగుతుంది, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అని. అంతేకాకుండా ఆ కలర్ గేమ్స్లో తీసుకుంటే ఆ కలర్ గేమ్లో అమ్మాయి ఎల్లో తీసుకోవడం వల్ల ఏమి ఎంత పూసినా ఎల్లో హైలైట్ అవ్వడం అసాధ్యము. ఇంత డార్క్ రెడ్ బ్లూ కలర్లలోనూ దేనిలలోనూ ఈ వారంలో అమ్మాయికి ఏది మంచిగా కలిసి రాలేదు. దానివల్ల బొక్క పడింది ఆమెకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకెన్ని గేమ్ల నుంచి చాలా ఆడింది అమ్మాయి గేమ్లు, 1, 2 ఎన్నని అన్నిట్లో గెలుచుకుంటూ వస్తుంది. కానీ అమ్మాయికి ఇది లేదు. గెలిచినా గెలిచపోయినా బాగా ఆడుతుంది. మరి గెలిచిందని చెప్పలేము, అలా గెలిచలేదని చెప్పలేము. దాని తర్వాత వచ్చేసి బాగా దెబ్బ కొట్టేలేదంటే ఈ ట్రయాంగిల్, ఆ రింగు దాచుకోవడం అనేది పెద్ద దెబ్బ. మీరు అవునన్నా కాదన్నా 100కి ఒక 60% వరకు ఆ రింగు దాచిపెట్టుకోవడం తప్పు అంటారు. ఎవరో దాని మీద అభిమానం ఉన్నోళ్ళు, అరే ఏం దాచిపెట్టుకుంటే ఏముంది, అమ్మాయి అయిపోయినాక కదా దాచిపెట్టుకుందని కొంతమంది అంటున్నారు. చాలామంది మాత్రం ఆమె చేసింది తప్పు 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 అంటున్నారు. దానివల్ల అమ్మాయికి డ్యామేజ్ అయింది, ఓట్లు తగ్గడానికి కూడా కారణమైంది. దీంట్లో ఫెయిర్ అనేది ఏం లేదు బా, ఇంతే ఉంటుంది. లేదంటే ఈయన ఒకవేళ మరీ తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ ఇప్పుడే తీసేస్తున్నాడు, నెక్స్ట్ నామినేషన్లో ఎవరినైనా ఈజీ అయిపోతుంది అన్నట్టు ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఇద్దరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేస్తే బాగుండదని ఇప్పుడు తీసేసినాడా? ఎందుకంటే సుమను ఇన్ని వారాలు రావాల్సిన క్యాండిడేట్ కానే కదా. ఆయన తన మీద అభిమానం ఉంటే, బిగ్ బాస్కి అభిమానం ఉంటే వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కదా. ఆయన గేమ్లో ఈ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా ఆయనకు ఒక సానుభూతి పరంగా అంటే ఒక అభిమానం ఎట్లా మంచోడు అని గుద్దుతున్నాడు తప్ప మంచిగా ఆడుతున్నాడని ఎవరు గుద్దలే ఓట్లు. ఇలాంటి పాజిటివ్ పర్సన్ ఉండాలని పెడుతున్నాడు. అలాంటిది ఆయన ఇప్పుడు కూడా తనతో పోలిస్తే ఎన్నో రెట్లు రీతు ఎన్నో రెట్లు బెటరు. తనతో కన్నా మన మన ఎవరు భరణి గారి కన్నా కూడా బెటరు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే కంటెంట్ భరణి గారు కూడా ఇవ్వడం లేదు ఈ మధ్య. అప్పుడు స్టార్టింగ్లో దివ్య వీళ్ళంతా ఉన్నప్పుడు అతను గ్రేట్గా ఉండే, అతనే నెంబర్ 1గా వస్తాడనే ఒక ఊహ కూడా అతనికి కూడా ఉండిచ్చింది. అదే కదా ఈరోజు భరణి గారు కూడా అంటారు, ఏమని చెప్తారు, సార్ నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నేను అంతగా అనుకోలేదు, మళ్ళీ దివ్య వచ్చి చెప్పినాడు నాకేం లేక నేను స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నాను అంటే అతనికి అప్పుడు స్ట్రాంగ్ అనిపించింది. అంతవరకు ఆయనకు కూడా లేదు. ఇప్పుడు పోను ఇంకా అస్సలు ఇంకా ఈ 5 టాప్ 5లో కాదు, మనము ఇళ్ళలో ఒకరిగా ఉంటే చాలరా దేవుడా అని నిన్న మొన్న వారంలో తెలిసింది. రీతుని కింద మనం టాప్ 5 చేస్తే మన గల్లంత అవుతుందని అతనే చెప్పాడు. మీరు ఎంతమంది విన్నారో లేదో చూడండి. మరి సంజన గారు వాళ్ళిద్దరూ కూర్చొని సంజుబాయ్ సంజు బాయ్ అంటారు చూడు, అప్పుడు అన్నప్పుడు ఇదే మాట అనేది, మనం ఎలాగైనా కానీ రీతును కిందకి పీకాలి, లేదంటే మన ప్లేస్ గల్లంత అవుతుందని. అంత భయపడే వ్యక్తి తనకన్నా స్ట్రాంగ్ అంటే మన రీతునేగా. రీతు స్ట్రాంగ్ అయ్యే వాళ్ళు భయపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు రీతు కొనిలే కర్ణుడి చౌక 1,00,000 కారణాలు అన్నట్టు ఈ అమ్మాయికి అన్నీ ఒకదానికోటి ట్రయాంగిల్ తగులుకోవడము, దానికి తోడు మన సంజన గారు లేనివన్నీ మన బ్యాండ్ అంటే ఇంతవరకు ఎవడు లేవంది అన్నాళ్ళు వాళ్ళ బాండింగ్ ఎలా ఉన్నా బాగున్నారు అన్నోళ్ళు, ఈమె ఒక్కసారి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఏమంటారు ప్రతి ఒక్కరికి ఓహో తన బాండింగ్ సరిలేదంట, నిజమేనేమో, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని మనం
ఎవరి మీద చెడ్డ చెప్తే ఆ చెడ్డ ఒకరికి చెప్పి ఇంకోరి దగ్గర అది పెద్ద బూత్ అయిపోతుంది. కానీ మంచి చెప్పినప్పుడు ఆ లాస్ట్ వానికో మధ్యలోనికో తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళందరికీ తెలియదు. మీరు గమనించారా? ఏదన్నా ఒక మాట జారిపోయింది అనుకోండి, అందరికీ తెలుస్తుంది ఫస్ట్. మళ్ళీ దాన్ని రికవర్ చేసేది అందరికీ చేరదు. అది దానివల్ల దెబ్బ కొట్టింది. అంటే ఇప్పుడు తను కూడా అదే, రీతుకు కూడా అదే. ఫస్ట్ డ్యామేజ్ ఏమో అందరికీ తెలిసింది. మళ్ళీ తర్వాత వచ్చి నాగార్జున గారు దండించినా దండించకపోయినా ఆమె తప్ప ఈమె తప్ప అనేది అది అంత కింది వరకు జారలేదు. దానివల్ల దెబ్బ కొట్టింది. లేదంటే నాకు తెలిసి ఆ అమ్మాయికి ఫస్ట్లో ఉన్న నెగిటివిటీ పోగొట్టుకొని అంత పాజిటివ్గా రావడం అనేది ఆ అమ్మాయికి చాలా అదృష్టం. చాలా పాజిటివ్ అయిపోయింది ఆ అమ్మాయికి. ఎంత బాగా వచ్చేసిందంటే తన కోసం, తన నవ్వుల కోసం కూడా నిజంగానే నవ్వు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి పోతే ఇంట్లో అల్లరే ఉండదు. ఆ అల్లరి గలగలాలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అంటారు అది నాకు ఇరిటేషన్, పోతే బాగుండలేని వాళ్ళు ఉన్నారు, లేదని లేదు. కాకపోతే ఎక్కువ శాతం అమ్మాయి నచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ బాండింగ్ అంటారా. ఇందులో ఎవరైనా బాగుపడుతున్నారు తను పోవడం వల్ల అంటే మన డీమాన్ పవన్కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే తన ఓటింగ్ అంతా ఈ అబ్బాయికి రావడం వల్ల ఈ అబ్బాయి కొంచెం టాప్ 4, 5 ఆ రేంజ్లో ఉన్నాడు. 4th పోయే ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఇంకా తనకు ఇద్దరు ఓట్లు కలిస్తే ఖచ్చితంగా టాప్ 4లోకి వచ్చేస్తాడు. ఈ సంజన అలాగే భరణి గారికి ఓట్లు పడుతున్నాయంటున్నారు, కానీ అది ఎంతవరకు గ్యారంటీనా లేదు. సంజన గారి క్యారెక్టర్ ఆమె ఓట్లు కూడా అంతే. వీళ్ళిద్దరివి సేమ్ ఓటింగే. వీళ్ళతో పోలిస్తే ఇప్పుడు పెరగడానికి, ఎందుకంటే పవన్కి ఒకడే కాబట్టి పెరగడంలే. ఇన్నాళ్ళు వీళ్ళిద్దరికన్నా దారుణంగా పడిపోయినాడు, వీళ్ళిద్దరికన్నా తక్కువలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తనువి రీతు కూడా మనకు అందులో రీతు వచ్చినాక కూడా తనని సపోర్ట్ చేయమని కొన్ని రీల్స్ పెట్టడమా, లేదంటే తనకు సపోర్ట్ చేయనని పబ్లిసిటీ చేయడం వల్ల జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా డీమాన్ పవన్కి ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే అంతా ఇట్లా కాదు, అనుకున్నది కరెక్ట్గా ప్లాన్ వర్కౌట్ అయితే టాప్ 4 వరకు గ్యారంటీ. ఎందుకంటే టాప్ 3 స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు గ్యారంటీ పోతారు. ఇది ఇలాగే జరిగితే బాగుంటుంది. అంతేకాకుండా ఈరోజు ఇంకా ఈ ఎపిసోడ్ అంతే. ఎపిసోడ్లో ఏం లేవు, అన్ని గేమ్లే కాబట్టి దీని గురించి ఏం మాట్లాడాల్సింది. ఆ ఫోన్ కొట్టేది కూడా ఆల్మోస్ట్ అందరూ తనకి ఉండే మాటలే ముగ్గురు చెప్తున్నారు. ఎవరు తనకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఏమంటారు, మన భరణి గారి గురించి, ఈమె నవ్వుల గురించి. రీతు తెలుసుకోండి, నీ నవ్వు ఏదో ఇరిటేషన్ ఉంటుందో ఏదో అలాంటివన్నీ దగ్గర ఉంటాయి. ఎవరు కనుక్కుని వాళ్ళకి వచ్చేది ఏముంది, ఏం రాదు. అలాగని ఆ గేమ్లో వదిలేద్దాం. ఇది ఈ వారంలో ఈ ఎపిసోడ్లో జరిగిన అద్భుతాలు, అమోహాలు అన్నీ. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.